వెల్కమ్ టు ఫిట్నెస్ 360. మెనోపాజ్ అనేది అప్పట్లో 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళలో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు 40 ఇయర్స్ క్రాస్ అయ్యిందంటే మెనోపాజ్ స్టార్ట్ అయిపోతుంది. సో మెనోపాజ్కి ఎలాంటి ఆసనాలు వేస్తే ఉపశమనం కలుగుతుందో ఈరోజు మనం తిలక్ నగర్లో ఉన్న సంగీతాస్ యోగా స్టూడియోలో ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మెనోపాజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంగీత గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం. హాయ్. మెనోపాజ్ గురించి ఇప్పుడు ఈ మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల ఎలా ఫేస్ అవుతున్నారు, ఏ ఇయర్స్ వాళ్ళు ఫేస్ అవుతున్నారు, దానికి ఎలాంటి ఆసనాలు వేస్తే బాగుంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. నమస్తే అండి ప్రేక్షకులందరికీ. దిస్ ఇస్ సంగీత అంకత. మెనోపాజ్ అనేది అంటే బేసిక్గా ఒక విమెన్ లేదా ఒక ఆడపిల్ల ఎన్ని ఫేజెస్ ప్లే చేస్తుంది అంటే ఒక చిన్న అమ్మాయి లాగా లేదా ఒక యవనంలో ఉన్న అమ్మాయి లేదా హౌస్ వైఫ్ అండ్ దెన్ మెనోపాజల్ స్టేజ్. సో ప్రతి ఫేజ్ కూడా ఒక ఉమెన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అనుకుంటాము. కాకపోతే అన్నింటికన్నా చాలా టఫెస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది మెనోపాజ్ స్టేజ్ అని చెప్పుకోవాలి. సో మెనోపాజ్ స్టేజే కాకుండా పెరి మెనోపాజ్ స్టేజ్ అని అంటారండి. అంటే ఇదివరకు అయితే పాతకాలంలో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. రోజంతా కూడా మనిషి యాక్టివ్గా తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకున్న ప్రస్తుత కాలంలో ఏమైంది అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువైపోయింది. అంటే మనకి ఉన్న గ్యాడ్జెట్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల మనం డే అంతా కొంత సెడెంటరీగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎంప్లాయీస్ అంటే వర్కింగ్ ఉమెన్ కూడా ఎక్కువగా అయిపోయారు కాబట్టి మనకేమవుతుంది అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ దీనివల్ల కూడా మనకి ఈ మెనోపాజల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఇంటెన్స్గా కనిపిస్తున్నాయి. ఇదివరకు చాలా కొంచెం ఉండేది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. సో దీనికి ఏంటంటే ఇదివరకు 55 నుంచి 58 మధ్యలో మెనోపాజ్ అనేది వచ్చేది. బట్ ఇప్పుడు మనకి 40 ఇయర్స్ నుంచే విమెన్లో ఈ హార్మోనల్ లెవెల్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇవన్నీ బాగా తగ్గిపోతూ వస్తున్నాయి. ఆ ఏజ్ వాళ్ళు ఏ ఆసనా వేస్తే బాగుంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇందులో మనకి విమెన్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ని బట్టి బోన్స్ గురించి సంబంధించి సో బోన్ స్ట్రాంగ్గా ఉండాలంటే చేయాల్సిన ఆసనాలు ఏంటి అనేది. సో ఇందులో బాడీ వెయిట్ ట్రైనింగ్ యూజ్ చేస్తాం. సో సింగిల్ లెగ్ బ్యాలెన్సింగ్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం తాడాసన చేయొచ్చు, హీల్ రైజెస్ చేయొచ్చు అండ్ వృక్షాసన చేయొచ్చు. సో ఫస్ట్ విల్ బి డెమాన్స్ట్రేటింగ్ తాడాసన. తాడాసన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో సింగిల్ లెగ్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ పుట్ యువర్ రైట్ లెగ్ ఎట్ ద లెఫ్ట్ థాయ్. కుడి కాల్ని ఎడమ కాలు థైకి టచ్ చేసి టో డైరెక్షన్ డౌన్వర్డ్స్ ఉండాలి. అండ్ దెన్ ఇన్హేల్, టేక్ యువర్ బోత్ ద ఆర్మ్స్ అప్వర్డ్స్. జాయిన్ ద హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. డోంట్ పుట్ యువర్ ఫింగర్స్ ఇన్ షూటింగ్ ముద్ర. జాయిన్ ద థమ్స్ ఇన్ ద స్ట్రైట్ మేనర్ అండ్ గేజ్ ఎట్ వన్ పాయింట్. ఒక్కదే దగ్గర మనం ధ్యాస పెట్టాలండి. మనం ఏదైతే ధ్యాస ఎక్కడ ఉండాలి అంటే మనం నిల్చున్న కాలు మీద ఉండాలి, అంతేగాని ఫోల్డ్ చేసిన కాలు మీద ఉండొద్దు. బ్యాలెన్స్ ఏ కాలు మీద అయితే చేస్తున్నామో అక్కడ మనం ధ్యాస పెట్టాలి. అండ్ ఏకాగ్ర దృష్టి అంటారు, అంటే మీ ఎదురుగా ఏదైనా ఒక్క పాయింట్నే చూస్తూ ఉండాలి. 10 సెకండ్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తాము. నెమ్మదిగా చైన్ ద లెగ్, ఎక్సేల్, other side, ఇన్హేల్, గాలి పీల్చుకుంటూ 2 హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళండి. నమస్కార ముద్ర. జాయిన్ బోత్ ద పామ్స్ అండ్ టర్న్ ద నీ టు ద సైడ్. ఎస్, కీప్ బ్రీదింగ్. పొట్టని కొద్దిగా లోపలికి లాగి ఉంచాల్సి ఉంటుంది. గేజ్ ఎట్ వన్ పాయింట్, ఏకాగ్ర దృష్టి. అండ్ 2 చేతుల్ని కూడా పై వైపుకి, ఆకాశం వైపుకి పుష్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే పొట్ట లోపలికి లాగి లెంథనింగ్ ఆఫ్ ద స్పైన్ ఇందులో జరుగుతూ ఉంటుంది. సో 2 చేతుల్ని ఆకాశం వైపుకి పుష్ చేస్తూ ఇలాంగేషన్ని ఫీల్ అవ్వాలి. 10 సెకండ్స్ హోల్డ్ ద పొజిషన్. ఎప్పుడైతే మనం 10 సెకండ్స్ ఈజీగా చేయగలుగుతున్నామంటామో మనం 60 సెకండ్ల వరకు ఈ పోస్చర్లో బ్యాలెన్స్ చేయొచ్చు. అదర్వైజ్ వీ నీడ్ టు రిపీట్ ద ఆసన. Exhale.
రైట్. సో, ఫస్ట్‌లో కొంతమందికి ఏమవుతుందంటే మొదటిసారి థై దగ్గరికి పెట్టడం కష్టంగా అవుతుంది. సో, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దే కెన్ పుట్ ద లెగ్ ఎట్ ద యాంకిల్ ఆర్ బిలో ద నీ ఆర్ అబౌవ్ ద నీ. అంతేకాని నీ దగ్గర మాత్రం పెట్టకూడదనమాట. నీ జాయింట్ మీద మనం ప్రెషర్ అప్లై చేయొద్దు. సో, ఇలా పెట్టినా కూడా అంతే రిజల్ట్ వస్తుంది. నేను ప్రాపర్‌గా చేయలేదు అనుకోకూడదు. అది కూడా అంతే రిజల్ట్ వస్తుంది. అండ్ దెన్ జెంట్లీ స్క్వీజ్ ద నేవెల్ ఇన్‌సైడ్. The second asana, heel raises. So toes మీద balance, hands on the sides. So you can keep the feet slightly wider. Right. Now raise your heel up and down. Inhale and exhale. Right. Breathe in and breathe out. Repeat it for 10 times. ఇది 10 times మనం స్టార్టింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నామండి. ఎప్పుడైతే మనకి ఈజీగా వస్తుందంటే ఎక్కడ మీకు ప్రెషర్ తెలుస్తుంది అంటే కాఫ్ మజిల్లో తెలుస్తుంది. కాలి పిక్కలలో మనకి ఈ ఆసనం యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుందనమాట. సో, ఇది ఎప్పుడైతే మనకి ఈజీగా వస్తుందో దెన్ రేస్ బోత్ ద ఆర్మ్స్, జాయిన్ దెమ్ అండ్ స్ట్రెచ్ అండ్ హోల్డ్ ద పోస్చర్. కీప్ బ్రీదింగ్. మళ్ళీ పొట్ట లోపలికి లాగడం ఉంటుంది ఇందులో. అండ్ దెన్ ఏకాగ్ర దృష్టి. చేతుల్ని పుష్ చేస్తూ ఉండాలి ఆకాశం వైపుకి. ఎక్సేల్. రిపీట్ ఇట్ ఫర్ 2 more times. బ్రీద్ ఇన్. హోల్డ్ ఇట్. కాలి వేళ్ళ మీద బ్యాలెన్స్ చేయాలి 10 seconds. పోస్చర్ మనం హోల్డ్ చేసినంతసేపు, ఆసనం హోల్డ్ చేసినంతసేపు కూడా శ్వాస సాధారణంగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్సేల్. 1 more time. Inhale. 10, 9, 8, 7. ఎప్పుడైతే మనం దీన్ని 60 సెకండ్ల పాటు కంటిన్యూస్గా చేయగలుగుతున్నామో ఒక్కసారి రిపీట్ చేస్తే సరిపోతుంది. 3 సార్లు అవసరం లేదు. ఎక్సేల్. రైట్. చాలామందికి ఏమనిపిస్తుంది, పడిపోతామేమో, కొంచెం వెయిట్ అది ఎక్కువ ఉన్నప్పుడు పడిపోతామేమో అలా అని చెప్పేసి కొంచెం భయం వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీ ఇంట్లో మీ హస్బెండ్ దగ్గరగా ఉంటే యూ కెన్ హోల్డ్ బోత్ ద హ్యాండ్స్ అండ్ దెన్ రైజ్ ద హీల్ అండ్ అప్, డౌన్, up, both the heels at a time. Or మీరు వాల్ ఏదైనా ఉంటే వాల్ని హోల్డ్ చేయండి. యూ కెన్ go near to the mirror, hold the wall and heel up and down. కొంచెం ఫాస్ట్గా హీల్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండండి. బాడీ ముందుకు బెండ్ చేయకుండా చూసుకోండి. రిపీట్ ఇట్ 5 more times. Little faster. Don't drop the weight on the mirror, but keep your abs engaged. ఇలా 10 నుంచి 20 సార్లు ఒకసారి మనం స్టార్ట్ చేసి 100 వరకు వెళ్ళొచ్చండి. దీనివల్ల మీ కాలి పిక్కలు చాలా స్ట్రెంగ్తెన్ అవడంతో పాటు లోవర్ బాడీలో అంటే బిగ్గెస్ట్ మజిల్స్ అండ్ బిగ్గెస్ట్ బోన్స్ మనకి లోవర్ బాడీలో ఉంటుంది. ఇవి స్ట్రెంగ్తెన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి బాడీలో కాల్షియం తగ్గిపోకుండా మెయింటైన్ అవుతుంది అనమాట. ద నెక్స్ట్ పోస్చర్, రైట్, ఫార్వర్డ్ బెండ్ పోస్చర్. Inhale, raise your arms up and then exhale, bend forward. సో నడుం దగ్గర నుంచి ఫార్వర్డ్ బెండ్ తీసుకొని హెడ్ని రిలాక్స్డ్గా కిందకు వదిలేసేయాలి. హ్యాండ్స్ కూడా ఫ్రీ ఫ్లోయింగ్ ఉండాలి. రైట్, డ్రాపింగ్ యువర్ ఆర్మ్స్ డౌన్ అండ్ డ్రాప్ ద హెడ్ డౌన్. కీప్ బ్రీదింగ్. ఈ పోస్చర్లో ఒక 15 seconds పాటు హోల్డ్ చేయాలి, లేదా ఒక 5 శ్వాసల వరకు మనం ఇదే పోస్చర్లో ఉన్నట్లయితే కనుక మనకి దీనివల్ల అంటే స్ట్రెస్ వల్ల ఏదైతే హెడేక్ లాంటిది వస్తుందో పర్టికులర్గా ఈ మెనోపాజ్ టైంలో అది చాలా కంట్రోల్ అవుతుంది. ఒకేసారి మీరు ఉండలేకపోతే మళ్ళీ రిపీట్ చేయొచ్చు, లేదా యూ కెన్ డూ ఇట్ ఫర్ 60 seconds కంటిన్యూస్గా మనం ఈ పోస్చర్లో ఉన్నట్లయితే. అంటే తల ఫ్రీగా వదిలేసేయండి కిందకి, మెడ టైట్ చేయకూడదు. షోల్డర్స్ ఆల్సో షుడ్ బి రిలాక్స్డ్. అంటే మనం హ్యాండ్ మూవ్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి లైక్ ఫ్రీ ఫ్లోయింగ్, ఒక పెండ్యులం లాగా. ఈవెన్ ఇన్ ద సేమ్ మేనర్ యువర్ హెడ్ ఆల్సో షుడ్ బి డ్రాప్ డౌన్. Inhale, slowly come up
అండ్ ఎక్సెల్, రిలాక్స్. థ్యాంక్ యూ. సో ఈ 3 ఆసనాల వల్ల మనకి ఈ కాల్షియం డెప్లీషన్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇది బేసిక్ పోస్చర్స్ అండి. బేసిక్ ఆసనాస్. ఎవరైతే యోగా అనగానే చాలా వరకు మనము టఫ్ పోస్చర్స్ అంటూ ఉంటారు కదా! సో టఫ్ అని అవసరం ఏం లేదు. సో దీస్ ఆర్ ద బేసిక్ పోస్చర్స్ విచ్ విల్ బి వెరీ మచ్ ఎఫెక్టివ్. ఫార్టీ ఇయర్స్ 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఈ మెనోపాజ్ గురించి చేస్తూ ఉంటారు. ఈజీగా ఉండే ఆసనాస్ చెప్పండి. మెనోపాజ్ అనగానే మనకి 3 ప్లేసెస్‌లో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. ఒకటి మీ ఆర్మ్స్, ఇంకొకటి మీ అబ్డోమెన్ అండ్ ఇంకొకటి మీ థైస్. ఈ 3 ఏరియాస్‌లో మీరు తిన్నా, తినకున్నా కంపల్సరీ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. చాలామంది అంటారు మేము ఇంతే తింటున్నాం, కానీ వెయిట్ అబ్డోమెన్ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ 3 ఆసనాలు బాగా పనిచేస్తాయి. సో ఎనీ ఆసన లెట్ స్టార్ట్ విత్ 10 సెకండ్స్ అండ్ రీచ్ టువర్డ్స్ 60 సెకండ్స్, 1 మినిట్ వరకు. రైట్. ద ఫస్ట్ పోస్చర్ ట్రయాంగిల్ పోస్చర్, త్రికోణాసన. 2 పాదాలు 1 మీటర్ దూరం అంత ఉంచండి. టర్న్ యువర్ రైట్ ఫీట్ టు ద రైట్ సైడ్. ఫస్ట్ ఓన్లీ రైట్ ఫీట్ టు ద రైట్ సైడ్. మీ యాంకిల్ ఆ కాలుకి మడమకి మధ్యలో ఉండేటట్టుగా అలైన్మెంట్ చూసుకోవాలండి. 2 కాళ్ళు కూడా మన యాంకిల్ నుంచి ఒక లైన్ డ్రా చేసినట్లయితే అది మన ఎడమ పాదంకి మధ్యలోకి వెళ్ళాలి. నౌ ఇన్హేల్, ఓపెన్ యువర్ ఆర్మ్స్ టు ద సైడ్, బ్రీద్ ఇన్. ఇక్కడ వచ్చేసి మన పెల్విక్ రొటేషన్ అనేది జరగకూడదు. యా, టిల్ ద పెల్విస్ ఫార్వర్డ్ అండ్ బ్రీద్ ఇన్ and bend to the side. Look up towards your palm. ఈ చెయ్యి స్ట్రైట్గా ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. ఎవరికైతే మెడ నొప్పి ఉంటుందో వాళ్ళు ముందుకి స్ట్రైట్గా చూడొచ్చు. అదర్వైజ్ లుక్ అప్. కీప్ హోల్డింగ్. బ్రీత్ చేస్తూ ఉండండి. మనం అటువైపు బెండ్ అయ్యాం కదా అని చెప్పి, అంటే రైట్ సైడ్ బెండ్ అయ్యాం కదా అని మనం మొత్తం బరువు అంతా ఈ కాలు మీద, ఈ చేయి మీద వేయకూడదు. 2 కాళ్ళని సమంగా ప్రెస్ చేసి ఉంచాలండి 10 సెకండ్ల వరకు. అంటే ఒక 5 శ్వాసల నుంచి స్టార్ట్ చేయండి, 15 శ్వాసల వరకు వెళ్ళడానికి చూడాలి. ఇన్హేల్, కమ్ అప్. సో నేను ఇంత కిందకి వెళ్ళలేను అనుకున్న వాళ్ళు మాత్రం మీరు నీ వరకు సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. Do the same on the other side. Wider feet. Ankle in the center of the other feet. Konchum forward. Breathe in. Open the arms up. Keep the pelvis in the forward direction. Inhale and exhale. Right. Look up. కీప్ బ్రీదింగ్. మనం కాలి మడమని టచ్ చేయలేకపోతే పర్వాలేదండి, మీరు ఇక్కడి వరకు కూడా టచ్ చేసి మీరు పోస్చర్ హోల్డ్ చేయొచ్చు. కాలి మడమ లేదా పాదం లేదా నేల మీద మనం పెట్టచ్చు చెయ్యి. ప్రెస్ యువర్ రైట్ ఫీట్ లిటిల్ టో. మీ కుడి పాదంది చివరి వేలిని కింద ప్రెస్ చేసినట్లయితే 2 లెగ్స్కి మనకి ఇందులో బ్యాలెన్స్ అనేది కుదురుతుంది. లుక్ అప్. మెడ నొప్పి లేని వాళ్ళు పైకి చూడొచ్చు. మెడ నొప్పి ఉంటే మాత్రం ఫార్వర్డ్ డైరెక్షన్. కీప్ బ్రీదింగ్ అండ్ ఇన్హేల్. టర్న్ ద ఫీట్ ఫార్వర్డ్ and relax. మనం సెకండ్ వేరియేషన్ పార్శ్వకోణాసన. Wider feet, right feet to the right side. Now bend your knee. రైట్. నీ బెండ్ చేసినప్పుడు బాడీ సెంటర్లోనే ఉండాలి. Keep the body in the center. Turn towards the center. Pelvis rotation అయింది. Turn the pelvis to the center. Right. Open the arms to the side. Breathe in and bend forward. Elbow మీద పెట్టండి ఇప్పుడు. You put your hand on, yeah, right. And over the ear. Right. సో ఈ పొజిషన్లో మనం చూసినట్లయితే మన యాంకిల్ మీదుగా మన నీ అనేది ఉండాలి. అండ్ దెన్ హ్యాండ్ స్ట్రైట్. మీ ధ్యాస ఫింగర్ టిప్, మిడిల్ ఫింగర్ మీద, ఇక్కడ నుంచి కంప్లీట్గా పాదం వరకు మనకి స్ట్రెచ్ వస్తుందన్నమాట. సో ఈ పోస్చర్లో కిందకి వెళ్ళలేనప్పుడు మీరు బ్యాలెన్స్ తీసుకోవచ్చు, లేదా ఒక స్టూల్ హెల్ప్ తీసుకొని స్టూల్ మీద చేయి పెట్టి మనం ఈ పోస్చర్ హోల్డ్ చేయొచ్చు. పుట్ యువర్ హ్యాండ్ డౌన్. యూ కెన్ గో ఫర్ ద ఫ్లోర్. బెండ్ ద నీ. రైట్. Take your hand down on the floor.
రైట్. కీప్ బ్రీదింగ్. మీకు ఎక్కడ ప్రెషర్ ఎక్కువ తెలుస్తుంది? లెగ్ మీద. లెగ్ మీద. ఇన్నర్ థైస్ అండ్ సైడ్స్ ఆఫ్ ద బాడీ ఎక్కువగా మనకి ఇందులో ప్రెషర్. ఇన్హేల్ అవుట్. Breathe in. Open the arms to the side and bend your knee. Weight to shift avadandi. Body in the center. Keep the body in the center. Press your right leg and bend down. Hand over the ear. Keep breathing. 5, 4, 3, 2, and touch the ground. Hand on the floor. Right. Over the ear, look forward. Right. Very good. సో ఈ ఆసనం 2 వేరియేషన్స్ మనం చూపించామండి. కింద టచ్ చేయలేనప్పుడు మీరు చైర్ పక్కన పెట్టుకొని చైర్ మీద చేయి పెట్టచ్చు, లేదా నీ మీద కూడా మనం హ్యాండ్ పెట్టి ఈ ఆసన ప్రాక్టీస్ చేయొచ్చు. ఫ్యామిలీ వాళ్ళంతా లేవకముందే మనం చాలా పని అవుతుంది అని అనుకుంటాం, కానీ దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి కనుక మనం ఇది ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుంటే ఆ ఎనర్జీ మనకి త్రూ అవుట్ ద డే ఉంటుంది. అండ్ దెన్ ఆ సిమ్టమ్స్ అన్నింటినీ కూడా, మెనోపాజల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం బాగా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి ఇవాల్టి ఫిట్నెస్ 360 తిలక్ నగర్లో ఉన్న సంగీతాస్ యోగాలో మెనోపాజ్ పై ఈ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.